మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు రానున్నారు. కోర్టు తనకు మంజూరు చేసిన రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచికత్తు పేపర్లను స్వయంగా సమర్పించేందుకు బన్నీ కోర్టుకు రానున్నారు. 2 నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పిఎస్లో వ్యక్తిగతంగా హాజరు కావాలన్న బెయిల్ షరతును సడలించాలని ఈ సందర్భంగా న్యాయమూర్తిని అల్లు అర్జున్ విజ్ఞప్తి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 50,000 చొప్పున 2 పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని, కేసును ప్రభావితం చేసేలా మాట్లాడవద్దని స్పష్టం చేసింది. అలాగే 2 నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ వ్యక్తిగతంగా కోర్టుకు వెళ్లి పూచికత్తులు సమర్పించనున్నారు. హీరో అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు రానున్నారు. కోర్టు తనకు మంజూరు చేసిన రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచికత్తు పేపర్లను స్వయంగా సమర్పించేందుకు బన్నీ కోర్టుకు రానున్నారు. 2 నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పిఎస్లో వ్యక్తిగతంగా హాజరు కావాలన్న బెయిల్ షరతును సడలించాలని ఈ సందర్భంగా న్యాయమూర్తిని అల్లు అర్జున్ విజ్ఞప్తి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 50,000 చొప్పున 2 పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని, కేసును ప్రభావితం చేసేలా మాట్లాడవద్దని స్పష్టం చేసింది. అలాగే 2 నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ వ్యక్తిగతంగా కోర్టుకు వెళ్లి పూచికత్తులు సమర్పించనున్నారు.